నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్లు బిగించిన పోలీసులు మరిన్ని ద్విచక్ర వాహనాలు దేవునిపల్లి పోలీస్ స్టేషన్కు తరలింపు. వెల్కమ్ టు ఐబీ న్యూస్. నేను ప్రియా. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దేవునిపల్లి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను గుర్తించిన పోలీసులు 100కు పైగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని దేవునిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతేకాకుండా వాహనదారులకు నిబంధనలపై అవగాహన కల్పిస్తూ కొన్ని వాహనాలకు పోలీసుల ఆధ్వర్యంలో దగ్గర నుండి నెంబర్ ప్లేట్లను అమర్చారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని, వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలి అని సూచించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో దేవునిపల్లి సిఐ శ్రీధర్ గౌడ్, ఎస్ఐ రంజిత్, ఎస్ఐ బాలరెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్తో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రూరల్ సిఐ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది అని, తమ పోలీస్ సిబ్బందితో నెంబర్ ప్లేట్లు లేని వాహనాలకు నెంబర్ ప్లేట్లు బిగించడం, మరికొన్ని వాహనాలకు ఫైన్లు వేయడం జరిగింది అని తెలియజేశారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపే వారికి పోలీస్ చర్యలతో చెక్ పడనుంది. పోలీస్ శాఖ వారు నా బండికి నంబర్ ప్లేట్ లేకుండా తెప్పించి ఫిర్యాదు పంపిస్తారు. థ్యాంక్స్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్. దేన్పల్లి ఏరియాలో జిల్లా ఎస్పీ రాజచంద్ర ఆదేశాల మేరకు నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను మరి తనిఖీ చేస్తూ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వాటికి ఇప్పుడు తనిఖీ చేసిన వాహనాలు ఇక్కడ అన్ని ఉన్నాయి. మరి ప్రత్యేకించి పోలీస్ శాఖ నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీ చేయడం అంటే ఇది ఒక బృహత్తర కార్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే నెంబర్ ప్లేట్ లేకపోతే చాలా అవంతరాల సంఘటనలు జరుగుతాయి. అంటే ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అయితే నెంబర్ ప్లేట్ లేకపోతే మనిషి ఆచూకీ కూడా ఇబ్బంది అవుతుంది. అది ఆలోచించాలి ప్రతి వ్యక్తి. దాన్ని ఉద్దేశంగానే పెట్టుకుని పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు ఇప్పటికే 100 పైగా బండ్లు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దేన్పల్లి 100 పైగా బండ్లు మన పోలీస్ హైందవాళ్ళు ఉన్నాయి. ప్రత్యేకించి నెంబర్ ప్లేట్లు చేపించి దేన్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ అని మరి ఇక్కడ నెంబర్ ప్లేట్ లేని ఒక మీ పేరు ఆనందరావు వెహికల్ కూడా పట్టుకోవడం జరిగింది. మరి తన అభిప్రాయం ఏందో మనం ఒక్కసారి తెలుసుకుందాం. చెప్పండి, మీరు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను పోలీసు వాళ్ళు తనిఖీ చేస్తారు కదా, మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం దేవనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మా బండ్లు నా బండి కూడా ఆపడం జరిగింది కాబట్టి నేను వారికి సహకరించి నంబర్ ప్లేట్ కూడా తప్పని ఒప్పుకొని మేము నంబర్ ప్లేట్ కూడా సరి చేసుకున్నాము. నాతో పాటు మిగతా వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా నంబర్ ప్లేట్ సరి చేసుకొని ఇక్కడిక్కడే మార్చుకోవాలని పోలీసులు మేరకు మేమందరం సహకరించి నంబర్ ప్లేట్లను మార్చుకున్నాము. ఇక ముందు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదని వాళ్ళు పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు. పోలీసు వాళ్ళు మీకు ఎలా చెప్తున్నారు? మర్యాద పూర్వకంగా చెప్తున్నారా లేకపోతే బెదిరిస్తూ ఎలా చెప్తున్నారు? మాకు మర్యాద పూర్వకంగా చెప్తున్నాడు. చట్టము అందరికీ చుట్టం కాదు, అందరికి ఒకేలాగా ఉంటుంది కాబట్టి చట్టం పరంగా నడవండి అని చెప్తున్నారు. వాళ్ళకు గౌరవంగానే చెప్పారు. మాకు మేము కూడా గౌరవం ఇచ్చాం. వాళ్ళకు అరగంట నుంచి గంట సేపు అయినా మేము ఓకే బట్టి నంబర్ ప్లేట్లు మార్చుకొని వాళ్ళు ఏదైనా పెనాల్టీస్ కూడా కట్టి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. మీ పేరు? ఆనందరావు అండి. ఇది ఆనందరావు వ్యక్తిత్వం ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమాన్ని చేపడుతారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని మరి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. లైట్ బంద్ లైట్ బంద్ లైట్ బంద్ ఒక నిమిషం సార్ చూడండి సార్. దేన్పల్లి ప్రాంతంలో మరి రూరల్ సిఐ శ్రీధర్ గౌడ్
మరియు ఎస్ఐ రంజిత్ బాలరెడ్డి మరియు ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నెంబర్ ప్లేట్ లేని బండ్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 100 నుంచి 150 బండ్ల దాకా స్వాధీనం అనంతరం మరి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నెంబర్ ప్లేట్లు తెప్పించి పిడిచేపించి వారికి నెంబర్ ప్లేట్ లేకుండా ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియజేస్తున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఈ పూర్తి ప్రక్రియ జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మా రూరల్ సీఏ శ్రీధర్ గారు ఉన్నారు. మరి వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పరిధిలో గౌరవ ఎస్పీ శ్రీ ఐపీఎస్ రాజేష్ చంద్ర సార్ గారి ఆదేశాల మేరకు మేము మరియు దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ బాలరెడ్డి అండ్ ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితోని స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా వాహనదారులు ఎవరైతే సరైన ధృవపత్రాలు లేకుండా ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ ఉన్నారో వాటన్నిటిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ నంబర్ ప్లేట్ వేసుకున్న తర్వాతనే వాటిని వెరిఫై చేయించి తగిన ఫైన్ వేసి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా వాహనదారులు ఒకసారి మనం బయటకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీతోనే పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దాదాపు వరకు ఒక 70 వెహికల్స్ వరకు ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ అండ్ వితౌట్ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాటిని వెహికల్స్ ని మేము చెక్ చేయడం జరిగింది. వాటికి ఎంవీ యాక్ట్ ప్రకారము ఫైన్ వేసి ఫైన్ పే చేసిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నంబర్ ప్లేట్స్ కూడా ప్రాపర్ గా ఫిక్స్ చేసుకున్న తర్వాతనే రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.